హలో బడీస్, నేను మీ క్రేజీ గర్ల్ హనీ. చూసారా? చూస్తుంటే అర్థమైపోతుందా ఏంటో స్పెషల్ ఇవాళ అని చెప్పేసి. సముద్రం పీతలు అంటండోయ్ దొరికేసాయి, తీసుకొచ్చేసాను వీడియో చేసేద్దామని చెప్పేసి. ఫస్ట్ స్టవ్ వెలిగించాలండోయ్. ప్రాసెస్ అంతా చెప్పాక నువ్వు స్టవ్ వెలిగించమని చెప్పలేదు, నేను స్టవ్ వెలిగించలేదు ఏంటి నా కూర ఇలాగే ఉంది అనకండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేయండి. ఇప్పుడు మీడియం సైజ్ 2 ఆనియన్స్ కట్ చేసుకున్నా అండి, సన్నగా తరుక్కొని దాంట్లో వేసేసాను. ఆయిల్ కాగాక వేయాలండి, మళ్ళీ అది కూడా చెప్పలేదు అన్నట్టు. దాని తర్వాత లిటిల్ బిట్ పించ్ ఆఫ్ సాల్ట్, చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు. చిటికెడు ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు చక్కగా మగ్గుతాయి. అండ్ పసుపు వేయడం వల్ల కలర్ టెక్స్చర్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం యాంటీబయాటిక్ హెల్ప్ చేస్తుంది. ఇలా 3 టొమాటోలు పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు పీతలు వేసేసి 2 minutes హైలో పెట్టాలి. హైలో పెట్టి చక్కగా తిప్పుతూ ఉండండి. మిక్సింగ్ చేసేయండి. ఇది ఎక్కడో విన్నట్టుంది కదా, ఎవరిదో కమెంట్స్ చేయండి చూద్దాం. అలా తిప్పుతూ ఉండండి. అండ్ ఒక 2 minutes హైలో ఉంచి తిప్పిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ కనిపిస్తుంది క్రాబ్స్లో, పీతల్లో. అప్పుడు దాన్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. ఈలోపు మీన్వైల్ టమాటోస్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మంచి ఫ్లేవర్ఫుల్ స్మెల్ వస్తుందండోయ్, చాలా బాగా అనిపిస్తుంది. ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు వంట అయిపోతుందా తిందామా అని. ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ముక్కలకి పట్టాలి కదా, అప్పుడు చిటికెడే వేసాము అందుకని. సాల్ట్ చూసుకొని వేయండి. ఈ పీతలు చూస్తుంటే నాకు సామెత గుర్తొస్తుందండి, సీత కష్టాలు పీత కష్టాలు పీతవి అండ్ సీత కష్టాలు సీతవి అని. కరెక్టే కదా. ప్రతి ప్రాణికి తనకుండే కష్టాలు తనకి ఉంటాయి కదా. యానిమల్స్ ఏమో మనలాంటి నాన్ వెజ్ ఈటర్స్ నుంచి తప్పించుకోవడానికి కష్టపడుతూ ఉండాలి. అండ్ అఫ్కోర్స్ ఇంకొక వేరే యానిమల్స్ కూడా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కదా ఆల్వేస్. అండ్ ఇవేంటో అండి, అప్పుడప్పుడు జాలేస్తుంటుంది వీటి మీద, కానీ వాటి స్మెల్, ఆ టెక్స్చర్, ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్స్, బాబాయ్ అవి చూస్తుంటే తినకుండా ఉండబుద్ధి కాదు. ఏం చేస్తాం, ఇట్స్ ఓకే. వాటి కష్టాలన్నీ పట్టించుకుంటే మన కష్టాలు ఎవరు పట్టించుకుంటారులేండి. అండ్ టమాటోస్ చక్కగా మగ్గాక మనం మూత పెట్టేసుకోవచ్చు అండి. ఇలా ఈ టైంలో మధ్యలో తిప్పుతూ ఉండండి. అండ్ సో ఇలా మూత పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం టమాటోస్ మగ్గిన తర్వాత కారం అకార్డింగ్ టు యూ, మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం వేసాక ఇంకొంచెం సాల్ట్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో. అండ్ ఇప్పుడే ఒక 2 minutes ఆగి ఇలా కూడా మీరు తినేయచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ఈటబుల్. అంటే కొంతమందికి చింతపండు పులుపు పడదు కదండి, అలా చింతపండు పులుపు పడని వాళ్ళు ఇక్కడితో ఆపేసి 2 minutes ఉంచేసి కావాలంటే ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఇక్కడితో ఆపేసి తినేయచ్చు. చూస్తున్నారు కదా. ఈ టైంలో ఇప్పుడు మనం కొంచెం చింతపండు గుజ్జు యాడ్ చేసుకుంటామండి. వాటర్ కూడా మీకు ఏ లెవెల్ ఆఫ్ పులుసు కావాలని మీరు అనుకుంటున్నారో, మేము కొంచెం ఇగురులాగా కొంచెం దగ్గరికి చేద్దాం అనుకుంటున్నాము. అకార్డింగ్ టు దట్ చింతపండు గుజ్జు యాడ్ చేసుకుంటున్నామండి. చింతపండు గుజ్జులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. మీరు ఏ కన్సిస్టెన్సీ అనుకుంటున్నారో అకార్డింగ్ టు దట్. ఇది మరీ ఎక్కువ సోపీ ఉండడం కంటే కొంచెం దగ్గరకు ఉంటేనే టేస్ట్ బెటర్గా ఉంటుందని మా ఫీలింగ్. నేను యాక్చువల్గా అన్ని కూరల్లో ఎక్కువగా వాటర్ ఉండి సూపీగా ఉంటేనే లైక్ చేస్తాను. బట్ దేర్ ఆర్ కొన్ని కూరలు మాత్రం కొంచెం సూపీగా ఉంటే బాగుంటుంది.
ఐ మీన్ కొంచెం దగ్గరగా ఉంటే బాగుంటుంది. అందులో ఈ కూర ఒకటి కొంచెం దగ్గరగా వస్తే బాగుంటుంది. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఎలా ఉందో చూసారు కదా, కలర్, టెక్స్చర్ ఇదంతా. ఇప్పుడు దీంట్లో మనం గసగసాలు, ఎండు కొబ్బరి యాడ్ చేసుకున్నామండి. సో చక్కగా బాయిల్ అవుతుంది చూసారా, ఎంత మంచి ఫ్లేవర్ఫుల్ స్మెల్ వస్తుందో. ఆ స్మెల్ చూస్తుంటేనే కూర అయ్యేంత వరకు ఆగబుద్ధి కావట్లేదండి. ఎంత బాగుంది టెక్స్చర్ కానీ, కలర్ కానీ, స్మెల్ కానీ. చూసారా కొంచెం దగ్గరకు వచ్చేసింది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి, చిటికెడు ధనియాల పొడి. చూసారా, కొంచెం ధనియాల పొడి యాడ్ చేసేసుకొని ఒక్క 2 మినిట్స్ ఉంచేయాలండి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తున్నామండి. మీకు ఇది నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.